చాలా రోజుల నుంచి గౌరవ మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లాం సార్. మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ లో మరి R&R ప్యాకేజ్ సంబంధించిన ప్యాకేజ్ నెంబర్ 12, 13, 14, 4LD, 6LD మరి ఉప్పర్పల్లి కెనాల్ ఇవన్నీ కూడా మరి మధ్యలో ఆగిపోయినాయి సార్. మరి ఇటు చివర అటు చివర కంప్లీట్ అయినాయి. కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి సార్. దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఆ ఫైల్ మూవ్మెంట్ చేస్తలేరు. మరి R&R ప్యాకేజ్ అట్లనే ఉన్నది. చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా అక్కడక్కడ ఎకరము 2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా ఇష్యూస్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కొన్ని వేల ఎకరాలకు మరి నీరందించే ప్యాచ్ వర్కులు కూడా చేయలేకపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇది ఎల్లారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో దాదాపు 80% పేమెంట్ కూడా ఇచ్చినాం సార్. ఈ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు. ఇంకొక 10-20 కోట్లు ఇచ్చినట్టయితే ఆ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ కూడా పూర్తి అవుతుంది. దాదాపు 7-8 విలేజ్లు సిద్దిపేట దుబ్బాకు సంబంధించిన 10 గ్రామాలకు కూడా నీళ్లు అందుతాయి సార్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇప్పటి వరకు కూడా ఒక్కసారి రివ్యూ పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు R&R గానీ ల్యాండ్ అక్విజిషన్ గానీ వీటి మీద త్వరలో గౌరవ మంత్రి గారు ఒక్కసారి సిద్దిపేట విజిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రివ్యూ పెట్టి రెవెన్యూ వారితో రివ్యూ పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్. వీటికి ఎన్నో లక్షల కోట్లు కూడా అవసరం లేదు సార్. చిన్న చిన్న పర్మిషన్లు, కోర్టు కేసులు, ఎల్ఏకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద తక్షణమే ఒకసారి గౌరవ మంత్రి గారు మరి అధికారులతో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్. దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్, R&R ఇష్యూస్, కోర్టు కేసెస్ ఇష్యూస్, మరి ఎల్లారెడ్డిపేట లిఫ్ట్ విషయంలో కూడా సిద్దిపేట జిల్లాలో ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి విల్ రివ్యూ ఇట్. డెఫినెట్లీ వి విల్ ట్రై టు సాల్వ్ ది ఇష్యూ.